టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో తన చిరకాల కోరికను బయటపెట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గవర్నర్ పదవి కావాలని సీఎం జగన్ ను కోరినట్టు చెప్పారు. లోక్సభ అయిన తర్వాత ఏం చేయాలని, మంత్రి కావాలనా, ఆర్బీఐలో డైరెక్టర్ వారు గవర్నరా, లేకపోతే ప్లానింగ్ కమిషన్కి వెళ్ళాలనా, లేదు అనుకుంటే ఇంకా కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములం కాదు కాబట్టి. చంద్రబాబు నాయుడు లాగా అవకాశవాదంతో పొత్తులు పెట్టుకొని మంత్రివర్గంలో చేరడం, మంత్రివర్గంలో నుంచి బయట రావడం ఇది జరగదు మా పార్టీలో. నేను అటువంటిది ఊహించను కూడా ఊహించట్లేదు. నా తర్వాత ఆ కుటుంబంతోనే నా డాటర్ ఉంటుంది, ఆ తర్వాత నా మనవడు కూడా ఉంటాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, మా అధ్యక్షుల వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు నన్ను గవర్నర్గా, నా రిటైర్మెంట్ తర్వాత నన్ను గవర్నర్గా పంపించండి అని. స్టేట్ గవర్నర్, ఏదో ఒక స్టేట్కి గవర్నర్గా పంపించండి అని ఆయన రికమెండ్ చేస్తే నేను గవర్నర్ అవుతాను. ఓకే, సో దట్ ఈజ్ మీ ఫైనల్ గోల్, అది గవర్నర్. అంటే ఇప్పుడు 2024లో పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేస్తానని నేను అనుకోలేదు. అధ్యక్షులు వారు చేయమన్నారు, చేస్తున్నాను. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో క్రాస్ ఫైర్ లో మాట్లాడారు విజయసాయిరెడ్డి. ఈ ఇంటర్వ్యూలో అనేక సంచలన అంశాలు సూటిగా సుత్తి లేకుండా సమాధానమిచ్చారు. వివేక మర్డర్ ను గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరడంపై ఏమన్నారు? విజయక నుంచి సాయిరెడ్డిని వెళ్లగొట్టిన సొంత పార్టీ నేతలు ఎవరు? సజ్జల వైవితో ఆధిపత్య పోరుకు కారణాలేంటి? కమ్మ కులంతో గొడవేంటి? పవన్ తో స్నేహం లెక్కేంటి? పూర్తి ఇంటర్వ్యూ టీవీ9 క్రాస్ ఫైర్ లో సాయంత్రం 7 గంటలకు.